హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పుల్లటి పచ్చి మామిడికాయతోటి ఆంధ్ర మరియు కోనసీమ స్పెషల్ పప్పు మామిడికాయ రెసిపీని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎంతో రుచికరంగా ఉండే ఈ పప్పు మామిడికాయ కోసం 1 గ్లాసు అంటే 250 గ్రాముల కందిపప్పు, పుల్లటి మామిడికాయలు 2, 1 పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 7 తీసుకోవాలి. తరువాత ఒక ప్రెషర్ పాన్లో కందిపప్పుని వేసుకుని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని 1 గ్లాసు కందిపప్పుకి 2.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. తరువాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయను కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. మరియు లైట్గా ఆయిల్ని కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత మూత తీసుకుని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, 2 స్పూన్ల కారం, అలాగే 1 చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పును వేసుకుని బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలాగే 1/2 గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి. పప్పు మామిడికాయ అడుగంటిపోకుండా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలాగే కొద్దిగా నాటు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మామూలు కొత్తిమీర కన్నా ఇలా నాటు కొత్తిమీరని వేసుకోవటం వలన మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడటానికి ముందుగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మామిడికాయ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. తరువాత తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న తడకా ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 చిన్న టీ గ్లాసుతో సగానికి గాను నూనెను వేసుకోవాలి. ఈ పప్పు మామిడికాయకి ఇలా గాను నూనెతో తాలింపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టుకుని వేసుకుని వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 మీడియం స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. అలాగే 1 చిన్న టీ స్పూన్ ఇంగువ మరియు 1/2 స్పూన్ వామటాలను వేసుకుని లో ఫ్లేమ్లో మొత్తం అన్నిటిని బాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా తాలింపులో వామటాలను వేసుకోవటం వలన పప్పు మామిడికాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చివరిగా కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తరువాత చివరిగా పప్పులో వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే ఆంధ్ర ఫేమస్ పప్పు మామిడికాయ రెసిపీ రెడీ. ఈ విధంగా రెడీ చేసుకున్న పప్పు మామిడికాయను ఇలా వేడివేడి అన్నంలో పప్పు మామిడికాయ నెయ్యి కలుపుకుని తింటే టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే పప్పు మామిడికాయని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.